ముకుంద జ్యువెల్లర్స్ వారి పూర్వీ గోల్డ్ అండ్ డైమండ్స్ నవంబర్ 1న KPHB లో ఘనంగా ప్రారంభం. ఓపెనింగ్ ఆఫర్ గా ప్రతి 3 లక్షల కొనుగోలుకు ఒక బంగారు నాణెం ఉచితంగా పొందండి. వికారాబాద్ కుల్కచర్లలో యాదయ్య తన భార్య కూతురుని వదినని హత్య చేసిన ఘటన, ఈ ఘటన ఒక్కసారిగా కలకలం రేపింది. ఆ కుటుంబంలో తీవ్ర విషాదం. అయితే ఇప్పటికే అలివేలు తల్లి, ఇద్దరు కూతురులను కోల్పోయిన తల్లి సాయమ్మ ఉన్నారు. ఒకసారి అసలు ఎందుకు ఇలా జరగాల్సి వచ్చింది, గతంలో ఏం గొడవలు జరిగాయి అన్న విషయాలు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అమ్మ, అసలు ఏం జరిగింది? మీ అల్లుడు యాదయ్య ఇంతకుముందు ఎట్లా ఉండేవాడు, ఎందుకు ఇట్లా? ఇక పోయినంతకాలం ఒకటే సారు, పోయినంతకాలం ఒకటే కొట్టుడా, ఇక ఇల్లు పెట్టి గడబెట్టి కొట్టుడా. ఇక ఆ పిల్ల కూలి పోను, అయిపోయి నీట్గా తయారు బట్టలు చేసుకొని నీట్గా తయారయ్యాలి కూర్చున్నాలి. ఇక ఈ పత్తి తోట పోతుంటే ఆ పిల్ల ఇక నిన్న సాయంత్రం ఫోన్ చేసింది, కొట్టిండు. కొడితే ఇక నా బిడ్డకు ఫోన్ చేసింది, వచ్చింది. ఏ ఊరికే పోతారాంగి ఇదే నా యాదప్ప, పోతారాంగి ఇదే గొడవ, నా పిల్ల పెళ్లికి వచ్చే మంచిగా బతుకుండి అది ఇది అని చెప్పనికి వచ్చింది సార్. దింతే నా బిడ్డ. మా అబ్బాయి అయింది వెళ్ళడానికి, మా అబ్బాయి అయింది. ఇక పండుకోండి, తిండి పండుకోండి అన్నాడు అంట అని పండుకున్నారు. వేసిండు ఇక నా పెద్ద బిడ్డ అక్కడ సారు, అక్కడ సారు పిల్లగాడు గుండె ఆపరేషన్ అయితే ఆ పిల్లాడు చచ్చిపోయా, పిల్లాడు చచ్చిపోయా. ఇప్పుడు పిల్లగాడు ఉండడు, అక్కడ అయిపోయా సారు. ఉన్నాయనన్న బతుకుతుంటారు సార్, అంత ట్రాన్స్ఫర్నా ఏడికి ప్రాలదరా సార్, కాలమైన వాడి చెప్పిన నా భర్త కూడా చచ్చిపోయా. చెప్పి ఈ పని చేసిండు. ఏం చేస్తాం సార్, ఇంతే తప్ప నిర్ణయం ఏం లేదబ్బా. ఈ మళ్ళీ ఏ బిడ్డను వస్తుంది అన్నాడు, పండుకోండి అంటని చెప్పిండు. పండుకున్నారు. ఇక పండుకున్నంత ఈ పని చేసిండు. ఇక నీకు కూడా ఫోన్ చేసి చెప్పింది అమ్మ మీ పాప? నా బిడ్డ నడిపామ మధ్యాహ్నం 1 గంటలకు చేసింది. చేస్తే చిన్నపిల్లని చూసి రాపంటని చెప్తే ఇంటికాడ ఉన్నాడంట. ఇక అంత ఆలోచన చేసుకున్నాడు, ఆలోచన చేసుకొని ఫోన్ చేసింది వేరే వాళ్ళ చెల్లితోటి. ఇక నేను ఆయమ్మకు చేసింది, మళ్ళీ పెద్ద ఆయమ్మకు. ఈ పెద్ద ఆయమ్మ ఉరికితో పోయింది చాలా కాడ పిల్లలకు. దగ్గరేనా పెద్ద ఆమె కూడా ఉండేది కుల్కచర్ల నుంచి? ఈ కోసికి సారు ఆయన నుండి బలదరపాలకి వెళ్ళి కోసికి 20 రూపాయల ఛార్జ్ అవుతుంది. ఇతల బస్సుకు వచ్చింది. ఈ బస్సుకు వస్తే ఎన్ని మాటలు ఆడికి పోతారంగ పిల్ల పెళ్ళికి అయ్యాదప్ప బతకాలే చెప్పడానికి ఊకే గొడవలు అవుతున్నాయి కాబట్టి వాళ్ళకి చెప్పడానికి, సర్ది చెప్పడానికి పోయింది. ఇంతకుముందు కూడా గొడవలు జరిగినాయా చాలా సార్లు? చాలా కాడ జరిగినాయి. జరిగితే సార్ వాళ్ళు చెప్పి కంప్లైంట్ ఇస్తే, కంప్లైంట్ ఇస్తే అయిపోయా. కంప్లైంట్ కూడా ఇచ్చాము. మరి కంప్లైంట్ ఇచ్చినప్పుడు పోలీసు వాళ్ళు ఏమన్నా? వాళ్ళు అండ్రి మస్తాండ్రి, వాళ్ళు చెప్పిరి కొట్టరాని ఈ పని చేసేసాడు. ఇక ఈ పని మంచాలు మేపుకుంటున్నాడు బాగా. అసలు ఎందుకమ్మా ఇంత కోపం, ఎందుకు మీ అల్లుడికి మీ కూతురు మీద? అనుమానాలు సారు. మేము పోతే కూడా కుండ ఏర్పాటు, గిన్నె ఏర్పాటు, కడవ ఏర్పాటు, ఇంత అనుమానాలు. ఎందుకు అనుమానిస్తుండే అమ్మ? అసలు ఏమైనా జరిగిందా ఇంతకుముందు గొడవ? ఆయమ్మకి ఏం జరగలేదు, ఏం చేసలేదు. ఆయమ్మ తప్పు కూడా చేసలేదు. నా బిడ్డని నాకే మస్తు బాధపడుతుండే. కానీ పెద్ద ఆయమని ఆర్చిపెట్టే సారు, ఆర్చిపెట్టి కూర్చునే. ఏమో అట్లా చేసలేరు నా బిడ్డలు. అసలు పాపమే చేసలేరు. నేను అయినా సారు నేనేముంది సారు, ముసలిలో పడిపోయి బొమ్మనేముంది సారు, నేను కూడా చచ్చిపోతా సార్ అమ్మాయి. కానీ నా పెద్ద బిడ్డ చచ్చిపోయా సారు. నా పెద్ద బిడ్డ 3 బిడ్డలు సారు. కాయప చిన్నల్లుడు ఆయమ్మకి ఆపరేషన్ చేసినందుకు పోయిన సారు ముద్రపల్లెకు. ఆపరేషన్ చెప్పి ఈ అమ్మనే చెప్పించే కోసుకిలా, ఇద్దరు కానీ చెప్పించి పాయ. నేనేమంటే కోసుకిలా సర్కార్ డాక్టర్ సారు. ఇంత తప్ప అబ్బా. ఇంతకుముందు గొడవలు అయినప్పుడు మీరు కూడా వెళ్ళి మాట్లాడిర్రా అమ్మ, అసలు ఎందుకు ఇట్లా గొడవలు జరిగి పెద్ద మనుషులలో కూడా పెట్టి మాట్లాడిర్రు అని చెప్తున్నారు? వాడు రాకపోయా, మేము ఫోన్ చేస్తారా రాకపోయా. సంపనాన్న చంపక ఎన్ని దినాలు ఉందామని ఆడ సూదులు ఇప్పిస్తే, కోసుకెళ్ళ చూపిస్తే, ఆడ పైడాల కాడ చూపిస్తే కొట్టిండు. కనుక్కొడి పోయిండు ఆ పిల్లది కూడా అలవేళ్ళని. ఇంతకుముందు కొడితే మళ్ళీ కంప్లైంట్ ఇస్తే ఏదో వాళ్ళే సార్ వాళ్ళు పుణ్యం వచ్చి మళ్ళీ డబ్బులు ఇచ్చిరి చూపించుకొని అంట. ఆ దెబ్బలు చూడజాలక చూపించి తోలిస్తే. ఎందుకమ్మా అంత ఘోరంగా ఎందుకు కొట్టేటోడు? దాని మనలో మంచి సార్ ఏం చేస్తా చెప్పి నేను కూలి పోయి మా అబ్బాయి రామా సారు వాళ్ళు ఇంత మా అబ్బాయి ఇదే అనుకం
ఎందుకు లేట్ అయిందని ఇట్లా ఇట్లా అడుగుదా ఏం తప్పులేదు చూడు సార్ ఇంతే ఇదే అనుమానం. ఆ పిల్ల ఆడం పోతే డాడీ కొట్టక అంటే ఆ పిల్లని వేసుడా ఎన్ని మాట్లాడుతాం సార్, దూరం ఉండదు పైడరా. ఎన్నిసార్లు గొడవలైనాయమ్మా అసలు ఇంతకుముందు? ఎన్ని రోజుల నుంచి ఇట్లా అసలు పెళ్లి ఎన్ని సంవత్సరాలు అయింది? ఇంకా 8 సంవత్సరాలు ఆయన దేశ పెట్టుకున్నాను సార్, నాకు దేశ లేకుండా అయింది, కాలు చేతులు చల్లగా అయిపోయింది. అప్పుడు అంతకుముందు మంచిగానే ఉండేనా? ఏం మంచిగా అదే పోతారానికి అదే చల్లి. ఎందుకంటే ఇద్దరు ఆడపిల్లలు, ఇద్దరు పెద్దోళ్ళు అయ్యారు, అయినా కూడా ఎందుకు ఇంత ఆవేశం పెంచుకొని ఇట్లా? ఆ యొక్క ఆ విషయం ఆ భగవంతునికి ఎక్క సార్, నాకు తెలియదు సార్. సరే ఇంక నేను రాయే మీతో చివరిగా మీ అలివేలు కూతురు ఏం మాట్లాడిందమ్మా మీ బిడ్డ? నాతోనే ఏం మాట్లాడపా, అమ్మాయికి ఇట్లా జాడం పెట్టుకుంటున్నాడు అంటే ఫోన్ చేసిందా మీకు ఇట్లా గొడవలు జరుగుతున్నాయి? వాళ్ళ అక్కకి చేసింది. వాళ్ళ అక్కకి చేసింది? నాకు నేనేం ముదిరేపల్లి అక్కడ ఉంటా, నాకు చేసలేదు. వాళ్ళ అక్క చేస్తే వాళ్ళ అక్క దబాయించి పోయింది చూడిగా. చెప్పింది మీతో చివరికి ఏమైనా మాట్లాడిందా? అంతకుముందు ఏం మాట్లాడలేదు. ఫోన్ ఇవ్వకుండే, ఫోన్ ఇవ్వలేడు, ఫోన్ ఇవ్వకుండే మాట్లాడడానికి, ఫోన్ ఇవ్వకుండే. మీతో ఏం చెప్పింది అలివేలు? నాతో 40,000 కలిసేయలేదు. వాళ్ళ అక్కకే ఫోన్ చేస్తే అక్క వచ్చింది. మళ్ళా గొడవలు ఏం కట్టుకుంటారు, పిల్ల పెద్దగా అని ఆయమ్మ అప్పుడే వస్తుండే. కానీ ఆ సార్ చెప్పిండు, ప్రహ్లాదరావు సార్ చెప్పంతాడు, కొట్టకరే అది అని అన్నాడు. అంటే కొట్టను సార్ అన్నాడు. ఇక మా అబ్బాయింది రాతరుకుంటే పొద్దుగాల వదమని పండింది సార్. ఈ ఆడపిల్ల ఒక్కటి మబ్బులో చదా సార్ పండింది. పండిందని ఈ పని చేసాడు చూసారు. అంతకుముందు మంచిగా ఉండేటోడా ఎప్పుడన్నా? అసలు పిల్లల్ని కూడా ఎందుకు ఇంత దారుణంగా? పిల్లల్ని రాయడు. ఆ గేటు కట్టిండంట, గేట్ల మనమే ఆ గేటు తాళం వేసుడా. ఆడు ఏమో సార్ మస్తు కథ ఉండదు అని కథలో మన ఇల్లు అరిచిపెట్టే అయిపోయా. ఏం చేస్తా సారు, నా పిల్లవా సారు, సంసారం బతిలా సారు. పిల్లాడు చిన్నగా ఉన్నాడు, ఒక పిల్లాడు చచ్చిపోయాడు సారు. ఏం జరుగుతుంది సార్, కాలు కదా సారు. సో ఈ దాడిలో ఇద్దరు కూతుర్లను కోల్పోయిన తల్లి సాయమ్మ కన్నీరు మున్నీరుగా విలిపిస్తున్న పరిస్థితి. తరచూ గొడవలు జరుగుతుండే. అనేక మార్లు మేము పోలీస్ స్టేషన్లో పెద్ద మనుషుల సమక్షంలో, కుటుంబ సభ్యుల సమక్షంలో కూడా ఎన్నోసార్లు చెప్పాము మారుతానన్నాడు, కానీ మారకుండా ఇంత దారుణంగా నా ఇద్దరు కూతుర్లని, మనవరాల్ని అత్యంత దారుణంగా హత్య చేశాడంటూ కన్నీరు మున్నీరుగా తల్లి సాయమ్మ విలపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కెమెరామెన్ వేణుతో కలిసి సాగర్, బిగ్ టీవీ, పరిగి నుండి.